మేతి రైస్ చేసిన అద్దిరిపోయింది టేస్ట్. ఎందుకంటే ఇంకా మన టెర్రస్ పైన పండిన మేతి తీసుకొని వచ్చి చేసాం కాబట్టి ఇంకా అద్దిరిపోయింది అనమాట టేస్ట్. అండ్ రెసిపీ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మేతి తెచ్చేసుకుందాం మనం టెర్రస్ పైన నుంచి. అండ్ ఇదైతే మంచి వాష్ చేసి పక్క పెట్టుకొని ఇప్పుడే గ్యాస్ ఆన్ చేసేసి గ్యాస్ పైన పాత్ర పెట్టేసి పాత్రలో ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు చెక్క లవంగ్ అన్నీ వేసేసిన తర్వాత టమాటో ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఒక హాఫ్ ఫ్రై అయినప్పటికి ఇంకా మనం ఎండు కొబ్బరిను కొంచెం అల్లం మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం దారి తప్పించేసి టమాటో ఆనియన్స్ని కొబ్బరి అల్లం పౌడర్ అయితే వేసేసుకున్నాం. అట్లనే మనం మేతి కూడా వేసేసుకుంటాం అనమాట. టమాటోలు కొంచెం ఒక హాఫ్ మెత్తగా అయిన తర్వాత అయితే మేతిని యాడ్ చేసేసుకున్నాం. మేతి అయితే మంచిగా మెత్త పడిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకుంటాం. అట్లనే పసుపు యాంటీబయాటిక్ కొంచెం పర్లేదు ఎక్కువ వేసుకోండి. అట్లా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నా. అండ్ మీకు చెప్పలేదు మర్చిపోయిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాను నేను మధ్యలో. స్పైసీని వేసుకొస్తాం. అట్లనే ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసాను. ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి కదా, అది మీకు తెలిసే ఉంటుంది. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసి ఇంకా మూత వేసేయండి. అండ్ మన రెసిపీ అయిపోతుందని చెప్తాను. అండ్ అట్లనే ఇంకా తీసేసుకుని అప్పుడే వేడిగా తినండి. ఎప్పుడైనా కూడా ఫ్లేవర్డ్ రైస్ వితౌట్ కర్డ్ తినండి.